ఓకే. సో, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. మనం దీని గురించి మనం ఏడబ్ల్యూఎస్‌లో గూడా మనం చూసాము. సో, దాన్ని అక్కడ మనం ఈఎఫ్ఎస్ అంటాం. ఈఎఫ్ఎస్ అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అంటాం. సో, ద సేమ్ కాన్సెప్ట్ విల్ లెర్న్ దేర్ టూ. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాలా. ఎందుకంటే ద సేమ్ కాన్సెప్ట్ అండర్ ద హుడ్ దే ఆల్సో యూజ్డ్ uh, ప్రోటోకాల్ కాల్డ్ ఎన్ఎఫ్ఎస్, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. సో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఈఎఫ్ఎస్ ని డెవలప్ చేశారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. సో యూ హ్యావ్ టు లెర్న్ హౌ ఇట్ వర్క్స్ అండ్ హౌ ఐ మీన్ అది లినక్స్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎందుకు వాడాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా విల్ లెర్న్. ఓకే. సో నిన్న మెషిన్స్. ఓకే. ఈ కాన్సెప్ట్ టైం తీసుకుంటాయి. సో ఎందుకంటే మనం ఎన్ఎఫ్ఎస్ అంటే ఏందో చూద్దాం. there are a lot of immediate diagrams. Okay. So first NFS and then raw disk. ఫస్ట్ వీటి మధ్య తేడా చూద్దాం. రా డిస్క్ అంటే సో ఇప్పుడు రా డిస్క్ అంటే ఏది మనకి ఎస్ఎస్డి, హెచ్డిడి ఇవాటి డిస్కులు ఉంటాయి. ఓకే. సో ఇన్ కేస్ లెట్స్ సే నేను నా దగ్గర ఒక డిస్క్ ఉంది, ఆ డిస్క్ లో డేటా ఉంది. బట్ ఇన్ కేస్ నా దగ్గర ఉన్న ఒక ఫోల్డర్ ని నేను వేరే పర్సన్ కి నెట్వర్క్ ద్వారా షేర్ చేయాలనుకుంటున్నా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు లెట్స్ సే నేను ఒక కోడ్ రాశాను. అజ్యూమ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనుకోండి, అంటే సంథింగ్ ఎగ్జాంపుల్. సో నేను ఒక కోడ్ రాశాను, ఆ, లేకపోతే మూవీస్ ఉన్నాయి అందులో. ఆ, అందులో మూవీస్ ఉన్నాయి. సో నా ఫ్రెండ్కి సేమ్ అవి మూవీస్ వాడు కూడా చూడాలనుకుంటున్నాడు. సో ఇద్దరి దగ్గర రెండు ల్యాప్టాప్స్ ఉన్నాయి, బట్ వాడు డిఫరెంట్ మూవీస్ చూడాలనుకున్నాడు, నేను డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటున్నాను. అందులో మూవీస్ అయితే ఉన్నాయి, వాడికి కావాల్సిన మూవీ ఉంది, నాకు కావాల్సిన మూవీ కూడా అందులో ఉంది. ఓకే. సో అలాంటి టైంలో నేను ఏం చేయాలా? ఏదర్ నా మెషిన్ నుంచి వాడికి కాపీ అయినా చేయాలా, ఏదర్ మూవీ మొత్తాన్ని, లేదా ఏదర్ నా రా డిస్క్ తీసుకొని వాడికి కనెక్ట్ అయినా చేయాలా, లేకపోతే మనం మన ఫోల్డర్ని వాడికి షేర్ చేయొచ్చు. అంటే షేర్ అంటే ఎలా అంటే దర్ ఇస్ ఎ కాన్సెప్ట్, దాన్ని నెట్వర్క్ ద్వారా మన ఫోల్డర్ని వాడికి షేర్ చేస్తే ఆ ఫోల్డర్ని వాడు కనెక్ట్ చేసుకుంటాడు. కనెక్ట్ చేసుకుంటే మనం ఎంటర్ కంటెంట్ మొత్తం వాడి మెషిన్లో కనిపిస్తుంది.
సో దట్ ఈస్ కాల్డ్ ఎన్ఎఫ్ఎస్. ఎన్ఎఫ్ఎస్ అంటే నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. సో నెట్వర్క్ ద్వారా మన మెషిన్ లో ఉన్న ఒక ఫోల్డర్ ని వేరే మెషిన్ లో మనం దాన్ని కనెక్ట్ చేసుకొని ఆ ఫోల్డర్ వాడుకోవచ్చు మనం. సో దట్స్ అ యూజ్ కేస్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? Your screen is not visible, sir. అవును. స్క్రీన్ అంటే నేను స్క్రీన్ షేర్ చేశాను, కానీ అందులో ఏం రాయట్లేదు నేను. Okay. పవన్ గారు, మిగతా గారు మీకు కనిపిస్తుంది నా స్క్రీన్? Yeah, I can see. Let me rejoin. ఓకే. అంటే కృష్ణ గారు ఇప్పుడు ఇక్కడ ఇది నాస్ పాత్ అని మేము ఒక పాత్ యూజ్ చేస్తాం నెట్వర్క్ లో. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే అదే నెట్వర్క్ పాత్. నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ అని. ఇప్పుడు మనం విండోస్ లో స్లాష్ స్లాష్ అని కొట్టి ఐపీ అడ్రస్ కానీ హోస్ట్ నేమ్ అని కొట్టి మనం నెట్వర్క్ పాత్ ని యాక్సెస్ చేస్తాం కదా, సేమ్ అదే ఇది కూడా. అదేనా? ఓకే. నాస్ పాత్ అని మేము ఏంటంటే షేర్డ్ ఫోల్డర్స్, షేర్డ్ ఫైల్స్ అన్ని కూడా ఆ పాత్ లో పెడితే ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ ఇట్. ఎగ్జాక్ట్లీ దట్స్ కాల్, ఐ మీన్ అది విండోస్ కి. విండోస్ కి మనం వి కాల్ ఇట్ యాజ్ ఎస్ఎంబి, సాంబా అంటాము. సాంబా షేర్ క్రియేట్ చేస్తాం, దానికి ఎస్ఎంబి అంటాం. సో అండర్ ద హుడ్ నెట్వర్క్ ఫైల్ సిస్టమ్. లినక్స్ దాన్ని నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ అంటాం. ఓన్లీ ఇది యునిక్స్ బేస్డ్ సిస్టమ్స్ మాత్రమే వర్క్ అవుతుంది ఎన్ఎఫ్ఎస్ అనేది. అంటే యునిక్స్ కానీ లేకపోతే మ్యాక్ కానీ వీటికి మాత్రమే ఎన్ఎఫ్ఎస్ అనేది వర్క్ అవుతుంది, విండోస్ కి వర్క్ అవ్వదు. బట్ సాంబా అనేది ఇట్స్ ఏ దాని అండర్ ద హుడ్ సిఐఎఫ్ఎస్ అనే ప్రోటోకాల్ వాడతారు, సిఐఎఫ్ఎస్ అని. సో రేపు చూద్దాం సాంబా గురించి, రేపు చూద్దాం. సో బై యూజింగ్ కోరిలేషన్ కోసం అడిగాను. మేము యూజ్ చేస్తాము నాస్ ఫోల్డర్స్, నాస్ పాత్ యూజ్ చేసి యాక్సెస్ ద ఫైల్స్ అన్నమాట. ఐ అండర్స్టాండ్, అదే చెప్తున్నా. సో వి యూజ్ సిఐఎఫ్ఎస్ ఫర్ సాంబా. సో సాంబాని యూజ్ చేసి మనం ఇద్దరు విండోస్ కైనా కనెక్ట్ అవ్వచ్చు, మ్యాక్ అయినా కనెక్ట్ అవ్వచ్చు, లినక్స్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. సో దట్స్ ద షేర్డ్ పాత్ ఫర్, I mean, irrespective of the operating system, we can connect that shared path. Okay. Fine. మీకు తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. బట్ మిత్ర గారు, హోలీ గారు, మీకు అర్థమైనా అసలు కాన్సెప్ట్ అంటే హై లెవెల్ గా? అర్థమైంది. ఓకే. నేను ఒకసారి దాన్ని ప్రాక్టికల్ గా చూద్దాం, ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఎలా ఏది అని చెప్పి. ఓకే. ఓకే. సో నా మెషిన్స్ ఓకే రెండు రెడీ అయిపోయాయి. లెట్ లాగ్ ఇన్ టు దిస్. కృష్ణ గారు, అది ఫార్వర్డ్ ప్రాక్సీ, రివర్స్ ప్రాక్సీ అవి వీడియో షేర్ చేస్తారని. రివర్స్ ప్రాక్సీ ఆల్రెడీ ఉంది కదండి, షేర్ చేశాను. లాస్ట్ క్లాస్ ఒకటి రికార్డ్ చేయలేదు, అది పెడతానని చెప్పి చెప్పారు. ఫార్వర్డ్ ప్రాక్సీ అది ఇంకా రికార్డ్ చేయలేదు, లేకుంటే చేసి పెడతానండి, చేయలేదు అది. ఓకే, ఏదైనా రెఫరల్ ఏదైనా చెప్తే అదన్నా చూస్తాను నేను. యూట్యూబ్ లో చూడమంటారా? యూట్యూబ్ లో నేను మంచిది ఏదన్నా కనిపించిందంటే అది పెడతానండి. మేబీ దట్ విల్ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఓకే, సో నేను నా మెషిన్కి లాగిన్ అయిపోయాను. సో నేను ఇక్కడ ఏం చేయాలంటే, సో దిస్ ఇస్ మై ఎన్ఎఫ్ఎస్ సర్వర్. ఓకే, నేను ఒకసారి నా హోస్ట్ నేమ్ చేంజ్ చేస్తాను ఇక్కడ, జస్ట్ టు మేక్ షూర్. ఓకే, సో నేను నా హోస్ట్ నేమ్ కూడా చేంజ్ చేస్తాను సర్వర్కి. సో నౌ ఇట్స్
ఇప్పుడు నేను చేస్తాను అంటే నా ఎన్ఎఫ్ఎస్ సర్వర్ నుంచి ఐ ఇన్స్టాల్ ద ప్యాకేజ్ కాల్డ్ ఎన్ఎఫ్ఎస్. ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ప్యాకేజ్ ని ఇన్స్టాల్ చేస్తాను. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు రన్ ద కమాండ్ ఇన్స్టాల్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్ FNY. ఓకే, సో నాకు ఎన్ఎఫ్ఎస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో నా లెట్ మీ చెక్ స్టేటస్ ఎన్ఎఫ్ఎస్. ఓకే, Like, what do you give there, sir? M install NFS space hyphen server. Why? Oh, ఇది అంటే because ఎన్ initially I got like unable to find a match. So okay, you get asterisk. స్టార్ అని అంటే ఆస్టిక్ అని స్టార్ అని పెట్టామంటే సో Oh, ఎన్ఎఫ్ఎస్ తో ఉన్న ఈ అన్ని ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేస్తుంది స్టార్ అంటే. okay, let me give it a try. సో లెట్స్ రన్ systemctl start nfs server. I'm going to enable the same for the boot time. Enable IFN now. Yep, now check the status of it. Yeah, NFS is active now. It's running. Okay. ఇప్పుడు మనం NFS స్టార్ట్ చేయాలంటే సో వీ హ్యావ్ టు ఎక్స్పోర్ట్ వన్ ఫైల్. అంటే మనం ఏదైనా ఒక ఫైల్ ని క్రియేట్ చేసి మనం ఏ ఫైల్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ ని మనం ఫస్ట్ క్రియేట్ చేసుకుంటాం. లెట్స్ సే నేనేం చేస్తానంటే mkdir టెంప్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను లైక్ NFS షేర్ అని చెప్పి. ఓకే, సో నేను దీన్ని నేను షేర్ చేయాలనుకుంటున్నా. ఈ NFS ఏదైతే ఉందో దీన్ని మాత్రం షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఫర్ దిస్ అంటే మనం ఎలా షేర్ చేయాలంటే ఫర్ దిస్ దర్ ఇస్ ఎ ఫైల్ కాల్డ్ vim/etc exports. సో ఈ ఫైల్లో మనం ఏదైతే మనం షేర్ చేయాలనుకుంటున్నామో ఈ పాత్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలంటే ఓకే, ఒక్క నిమిషం అండి తీసుకున్నాను. చెప్పురా. ఓకే, ఇక్కడ ఈ ఫైల్ ఓకే.
ఈటీసీ ఎక్స్పోర్ట్స్ లో మనం ఏదైతే షేర్ చేయాలనుకున్నాం ఆ పాత్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఓకే, దెన్ తర్వాత ఇక్కడ యూ హ్యావ్ టు ప్రెస్, ఐ మీన్ ఇక్కడ స్టార్ అండ్ దెన్ ఐ టెల్ యూ వాట్ డస్ ఇట్ మీన్. ఐ రైట్ సంథింగ్ హియర్. రీడ్ రైట్ సింగ్ నో రూట్ వాచ్. ఓకే, ఇక్కడ చూడండి, స్టార్ అంటే ఏమంటే మనం ఎవరినైనా రెస్ట్రిక్ట్ చేయాలా అంటే ఈ ఏదైతే ఎన్ఎఫ్ఎస్ షేర్ ఉందో, అంటే మనం ఏదైనా పర్టికులర్ ఐపీ అడ్రస్ రేంజ్ కి మాత్రమే ఇవ్వాలంటే వీ కెన్ యూస్ దిస్ ఇయర్. లైక్ లెట్ మీ డూ ద సేమ్ థింగ్ ఇన్ ద బాటమ్. సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఒక సబ్నెట్ రేంజ్ చేయొచ్చు. లెట్స్ సే 172.16.0.0/16 ఇలా ఎంటర్ ఒక సబ్నెట్ రేంజ్ ఇచ్చి ఓన్లీ ఈ సబ్నెట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయాలా అన్నట్టు కూడా ఇవ్వచ్చు. స్టార్ అని ఎందుకు ఇస్తున్నా అంటే నేను, సో ఐ విల్ షో యూ హౌ టు కనెక్ట్ ఫ్రమ్ మై Mac machine and as well as in the Linux box board. So which is the reason I'm giving star. Star అంటే ఎంటైర్ ఇంటర్నెట్ లో ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు దీని నుంచి. దట్స్ వాట్ ఇట్ మీన్స్. అండ్ దెన్ రీడ్ రైట్. రీడ్ రైట్ అంటే సో ఎవరైతే నా షేర్ ని కనెక్ట్ అవుతారో మెషిన్ లో వాళ్ళు రీడ్ చేయొచ్చు, రైట్ కూడా చేయొచ్చు. తర్వాత సింక్. సింక్ అంటే ఇన్ కేస్ అటు సైడ్ ఎవరైనా పర్సన్ ఏమైనా క్రియేట్ చేసా, ఇక్కడ మనం ఏమైనా క్రియేట్ చేసా, ఆటోమేటిక్ గా రెండు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉండాలంటే వాటిని అంటే ఎవ్రీ టైం సింక్ లో ఉండడానికి వీ హ్యావ్ టు గివ్ ద సింక్. అండ్ దెన్ నో రూట్ స్క్వాష్ అంటే సో రూట్ యూజర్ కూడా యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పడానికి ఇది. సో ఇఫ్ యూ గివ్ దిస్ ఇట్ హ్యాస్ యాక్సెస్ టు రూట్ యూజర్ కూడా దీన్ని యాక్సెస్ చేయడానికి వీలుంటుంది బై యూజింగ్ నో రూట్ స్క్వాష్. సో దట్స్ వాట్ ఇట్ మీన్, అంటే దీని ఎంటైర్ అర్థం అది. ఓకే, లాస్ట్ ఫైల్ నేను డిలీట్ చేసాను, ఐ డోంట్ వాంట్ దిస్. ఓకే, నౌ ఐ యూస్ ఎక్స్పోర్ట్ fs -arv. చూడండి ఏమొచ్చింది, ఎక్స్పోర్టింగ్ టెంప్ nfs షేర్. సో మనం ఈ కమాండ్ రన్ చేయాలి, ఎక్స్పోర్ట్ fs -arv అనేది. ఓకే, then I'll do systemctl restart nfs -server. That's it. So, please can you share the script which you have edited in that VM editor? I just wanted to copy. ఓకే, ఇది ఒక సర్వర్, ఇంకో సర్వర్ కూడా లాగిన్ అవుతాయి. లెట్ మీ ఓపెన్ అదర్ టెర్మినల్. Sorry, okay, let me open it from browser also. నేను సెకండ్ మెషిన్ ఓపెన్ చేస్తాను, సెకండ్ దాన్ని కనెక్ట్ అవుతాను. ఓకే, should I open again to as root? I don't know whether I can able to. Okay, okay. సో ఇక్కడ మనం సేమ్ we have to install nfs here also and install nfs client y.
ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో మనకి ఏదైతే ఎక్స్పోర్ట్ అయిపోయిందో ఆ ఎక్స్పోర్ట్ అయిన దాన్ని మనం ఇక్కడ చూడాలి, అంటే వెదర్ ఇట్స్ ఎనేబుల్డ్ ఆర్ నాట్. You need something for PC time also. The hard disk one is also installed. So I have to system CPL status RPC define. It's not loaded. I have to start it. Okay, it's active and running. Okay, now ఇప్పుడు నేను అసలు నా అదర్ సర్వర్ నుంచి ఇక్కడ ఎక్స్పోర్ట్ కనిపిస్తుందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేయాలంటే, సో I have to copy my IP address of this. This is IP address, and then I have to use the command show mount -e paste IP. సో మీరు కమాండ్ రన్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఓకే ఆ షేర్ అనేది కనిపిస్తుంది అని చెప్పి మీకు ఇక్కడ కనిపించేస్తుంది. సో దిస్ ఇస్ ద షేర్. సో మనం ఏం చేయాలంటే ఈ షేర్ని మనం యాక్సెస్ చేయాలంటే మనం దీన్ని మౌంట్ అనేది చేయాలి. మౌంట్ చేయాలంటే దానికి కమాండ్ వచ్చేసి just you have to use mount and then followed with the IP address and then దీని పాత్ ఇది ఏదైతే ఉందో ఈ పాత్ కాపీ చేసుకొని అంటే ఈ సర్వర్ నుంచి ఈ పాత్ నేను కాపీ చేసుకుంటున్నా. అండ్ ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక MNT and then NFS client and సో నేను ఈ పాత్ ని మౌంట్ చేసుకుంటాను. మౌంట్ చేయడం అంటే జస్ట్ యాక్సెస్ చేయడానికి దాన్ని మౌంటింగ్ అంటారు మనం. ఓకే, ఈ కమాండ్ వాడా అంటే ఏమవుతుందంటే ఇది ఏదైతే షేర్ ఉంటుందో ఈ షేర్ని మనం ఈ ఫోల్డర్ నుంచి మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో అంటే బై డిఫాల్ట్ గా మనం ఈ షేర్ ఉంది అంటే ఆ షేర్ మనం ఎక్కడో ఒక చోట మనం యాడ్ చేసుకోవాలి కదా అది వర్క్ అవ్వాలంటే. సో దట్స్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ మౌంటింగ్. మౌంట్ అంటే జస్ట్ వీఆర్ యాడింగ్ దిస్ సర్వర్ పాత్ టు అవర్ సర్వర్ పాత్. మన సర్వర్లో ఈ మెషిన్ అంటే ఈ పాత్ నుంచి మనం యాక్సెస్ చేయగలుగుతాం కదా, అంటే జస్ట్ మౌంట్. అది మౌంట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి TF ఒక HT కమాండ్ వాడామంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఇట్స్ మౌంటెడ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఐ గో ఇన్ టు దిస్ పాత్ cd I'll see nothing is there. Now let me create one file called fetch created in machine IP address రాస్తాను. LL అని చెప్పి చెక్ చేస్తాను. ఓకే, దిస్ ఇస్ నేను క్లయింట్ మెషిన్ లో చేశాను. ఇప్పుడు నేను సర్వర్ మెషిన్ లోకి వస్తాను. దిస్ ఇస్ మై సర్వర్. ఇక్కడనే కదా మనం NFS షేర్ క్రియేట్ చేస్తాం. ఎక్కడ క్రియేట్ చేస్తాం? టెంప్ NFS షేర్ లో క్రియేట్ చేస్తాం. CD చూడండి, ఆటోమేటిక్ గా అక్కడ క్రియేట్ చేసిన ఫైల్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇందులో ఒక కంటెంట్ రాస్తాను, మేబీ edited by the server. నేను ఇక్కడ పోయి కంటెంట్ చెక్ చేస్తాను. ఇప్పుడు see edited by the server. తర్వాత మేబీ ఇక్కడ నేను ఇంకొకటి ఫైల్ క్రియేట్ చేస్తాను, అదర్వైజ్ ఇక్కడ క్రియేట్ చేస్తాను. mkdir created by server. ఇక్కడికి వచ్చి చూడండి, సేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ కనిపించేస్తుంది. సో దిస్ ఇస్ అ యూజ్ కేస్. అంటే మనం ఒక్క చోట క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్గా అది అక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో నౌ ఇఫ్ యూ సీ దిస్ కేర్ఫుల్లీ ఎక్స్పోర్ట్స్ ఫైల్, సో నేను ఇక్కడ ఆటోమేటిక్గా క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందంటే బై యూజింగ్ దిస్ ఆప్షన్ సింక్ అనే ఆప్షన్ వల్ల మాత్రమే అది
ఇక్కడ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నేను రీడ్ రైట్ చేస్తున్నా అంటే నాకు ఇది చూడగలుగుతున్నా, అలాగే కొత్త ఫైల్స్ కూడా క్రియేట్ చేయగలుగుతున్నా బికాస్ ఆఫ్ దిస్ రైట్ ఆప్షన్ అండ్ రీడ్ ఆప్షన్. ఇక్కడ నేను రైట్ తీసేసాను అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ నేను ఏ ఫైల్ని క్రియేట్ చేయలేను రైట్ ఆప్షన్ తీసేస్తే. తర్వాత నో రూట్ స్క్వాష్ అంటే రూట్ యూజర్ కూడా యూజ్ చేయగలుగుతాడు అంట. సి ఐఎమ్ లాగిన్ యాజ్ రూట్ అండ్ దెన్ ఐ డిడ్ ద థింగ్స్ హియర్. ఓకే, ఎనీ డౌట్స్ ఇక్కడ దాకా? లేదు కృష్ణ. లేదు. అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న ఒక ఫైల్ని మల్టిపుల్ అంటే ఇప్పుడు చూడండి, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఈ ఎన్ఎఫ్ఎస్ యూజ్ చేసి నేను ఈ షేర్ని నా ఎంటైర్ నెట్వర్క్లో ఉన్న మొత్తం నా నెట్వర్క్ ఎంత ఇది 65,536 ఐపీస్ ఉన్నాయి. నా నెట్వర్క్ వచ్చేసి 172.31.0.0/16 సబ్నెట్ నాది, ఈ VPCది. సో ఇందులో నేను మొత్తం 65,000 మెషిన్లు క్రియేట్ చేయొచ్చు, 65,000 ఐపీస్. ఓకే, ప్రతి ఒక్క మెషిన్ కూడా నా ఈ ఏదైతే షేర్ ఉందో ఈ షేర్ని వాడుకోవచ్చు వాళ్ళు. ఈ షేర్ని వాడుకొని నా మెషిన్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని వాళ్ళు యాక్సెస్ చేయొచ్చు. అంటే ఆ ఫోల్డర్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మొత్తాన్ని యాక్సెస్ చేయొచ్చు. డూ యూ థింక్ లెట్స్ సే నేను రేపు పొద్దున వచ్చేసి ఒక 10 మందికి నా ఫైల్ని షేర్ చేయాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు చూడండి మనకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. ఏదైనా నేను తీసుకుని గూగుల్ డ్రైవ్లో పెట్టాలా, గూగుల్ డ్రైవ్లో పెట్టి వాళ్ళకి ఆ లింక్ షేర్ చేయాలా? డూ యూ థింక్ కార్పొరేట్ వాళ్ళు అది పాసిబులా? నో. లేకపోతే మన రా డిస్క్ ఉంటుంది, హెచ్డిడి కానీ ఎస్ఎస్డి కానీ, అది తీసుకుపోయి వేరే మెషిన్కి కనెక్ట్ చేసి చూడు ఓకే నీ పని అయిపోయిందా, సరే నేను డిస్కనెక్ట్ చేసి మళ్ళీ నీ మెషిన్ కనెక్ట్ చేస్తా. డూ యూ థింక్ దట్ ఆల్సో పాసిబుల్? నో. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిన సొల్యూషన్ ఎన్ఎఫ్ఎస్. సో ఈ ఎన్ఎఫ్ఎస్ యూజ్ చేసి మనం బల్క్ లో ఎన్ని మెషిన్స్ కావాలంటే అన్ని మెషిన్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు ఆ షేర్ ని. అర్థమవుతుందా అసలు? యా, నాకైతే Yes. అర్థమవుతుంది. అర్థమవుతుంది కృష్ణ. Right, very good. ఓకే, Yeah. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ దాకా? అంటే ఇప్పటిదాకా విన్నారు కదా, ఏమన్నా డౌట్స్ ఉందంటే ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. Nothing, but I'm trying to mount to the client machine. So till there I have did. So ఓకే, yeah. and use the mount command for that. Yeah, only that is left. So I'm just trying. Like, can you be on that command line? Like on the search. ఇది మనకి ఎన్ఎఫ్ఎస్ షేర్ అనేది యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇట్ ఓన్లీ వర్క్స్ ఫర్ ద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే లినక్స్ టు లినక్స్ లేదా మ్యాక్ మెషిన్ లో మాత్రమే వర్క్ అవుతుంది. ఐ విల్ షో యూ హౌ టు కనెక్ట్ ఇన్ ద మ్యాక్ ఆల్సో. సో నా మ్యాక్ లో కూడా చూపిస్తాను హౌ టు కనెక్ట్ అని. సో నా మ్యాక్ నుంచి నేను చేసా కూడా అది సేమ్ అలానే వర్క్ అవుతుంది. కృష్ణ గారు, చెప్పండి బాగుంది. సారీ ఫ్రెండ్స్, ఇంకా టిల్ వాట్ టైమ్ విల్ కంటిన్యూ? మేబీ అనదర్ 10 to 15 minutes. యా, ఓకే, ఫైన్, దెన్ ఇట్స్ ఫైన్. టుమారో మనం సాంబా గురించి చూద్దాం. సో ఇక్కడతో నేను సర్వర్ కాన్ఫిగరేషన్స్ మ్యాక్స్ మీకు చెప్పినట్టు ఉంటుంది. సో ఇక్కడతో అంటే ఇక్కడ దాకా నేర్చుకున్నారంటే మీరు మేబీ యూ కెన్ గో అండ్ అప్లై ఫర్ ద లినక్స్ అడ్మిన్ జాబ్స్ ఆల్సో, మోస్ట్ ఆఫ్ ద స్టఫ్. యా, ఇప్పుడు నేను నా మ్యాక్లోకి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. సో లెట్ మీ క్లోజ్ దిస్ అవుట్ ఆర్ మేబీ లాగ్ అవుట్ ఫ్రమ్ దిస్. ఓకే, ఇప్పుడు నేను ఆ మ్యాక్ మెషిన్ లో ఉన్నా.
షో మౌంట్ ఐఫన్ ఈ అండ్ దెన్ నా సర్వర్ వచ్చేసి ఐ యూజ్ మై పబ్లిక్ ఐపీ ఎందుకంటే పబ్లిక్ ఐపీ వాడాలి. ప్రైవేట్ ఐపీ వాడినామంటే అది వర్క్ అవ్వదు. సో పబ్లిక్ ఐపీ. అంటే మ్యాక్లో ఓన్లీ పబ్లిక్ అయిపోయా షూర్. ఎందుకంటే మిత్ర ఇప్పుడు చూడండి, నేను ఈ రేంజ్ లో ఉన్నానంటే ప్రైవేట్ ఐపీ రేంజ్ లో నేను కనెక్ట్ అవ్వచ్చు. బట్ నా మెషిన్ వచ్చేసి ఏ రేంజ్ లో ఉంది, ఐపీ స్పేస్ సారీ సో నా మెషిన్ ఐపీ వచ్చేసి 192.168.0.6, బట్ ఇక్కడ వచ్చేసి 172.31. సో బోత్ ఆర్ మిస్ మ్యాచింగ్. అంటే నేను వచ్చేసి ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ లో లేను అసలు. ఇది వచ్చేసి డిఫరెంట్ నెట్వర్క్ కాన్సెప్ట్ అండి. సో మనం ఒక ఓకే. నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వాలంటే విల్ యూస్ కాన్సెప్ట్ కాల్ రౌటింగ్. రౌటర్స్ అనేవి ఉంటాయి ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ ని కనెక్ట్ చేయడానికి. దట్ ఈస్ కంప్లీట్లీ అవునండి. నెట్వర్కింగ్ అండి అదే. సో అంటే మనం జస్ట్ కనుక్కోవాలంటే, అంటే ఈ రేంజ్ ఓకే. సేమ్ రేంజ్ లో ఉందా లేదా, లేదు అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ నెట్వర్క్. సో యూ కాంట్ యాక్సెస్ ఓకే. ఎట్ దట్ టైమ్. యూ హ్యావ్ టు యూస్ ద పబ్లిక్ ఐపీ. పబ్లిక్ ఐపీ అంటే ఏ మెషిన్ లో అయినా ఏ వన్ నుంచి ఎక్కడైనా లాగిన్ అవ్వచ్చు. దట్స్ కాల్డ్ పబ్లిక్ ఐపీ. ఓకే, ఓకే క్వశ్చన్. ఇట్స్ గుడ్ వన్, గుడ్ క్వశ్చన్, అప్రిషియేట్ దట్. ఓకే, ఇప్పుడు షో మౌంట్ ఐఫన్ ఈ అండ్ దెన్ పేస్ట్ ఇట్. సి ఇక్కడ కూడా నాకు కనిపిస్తుంది టెంప్ ఎన్ఎఫ్ఎస్ షేర్. సో ఐల్ జస్ట్ యూస్ మౌంట్ and then followed with the IP address colon temp show and then v/m93. మేబీ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను నేను somewhere. mkdir slash okay http upload nfs and report create. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ యూస్ and then opt nfs. mount failed అందుకు permission denied. It is opt. Okay, refill maybe MATLAB. Just ఒక్క నిమిషం అంటే
ఆర్ యూ చెకింగ్ ఎనీథింగ్ కృష్ణ? స్క్రీన్ స్ట్రక్ అయింది. చెక్ చేస్తున్నట్టున్నారు పవన్ గారు. Yeah. అది సర్వర్ నుంచే మనకు లేదు ఎన్ఎస్ఎఫ్ లేదు యాక్సెస్ లేదు. లేదండి, నేను వాయిస్తో మాట్లాడుతున్నాను. జస్ట్ ఓకే. ఓకే. ఓకే అండి, సారీ. పర్మిషన్ ఫుల్ పర్మిషన్ ఇచ్చిన మేడం. ఓకే, మేబీ లెట్స్ యూస్ సంథింగ్ ఎల్స్. ఎక్స్ప్లిసిట్ గా నేను టైప్ ఎన్ఎఫ్ఎస్ అని ఇచ్చి అంటాను. రిజర్వ్ ఫోర్ ఎక్స్ప్లిస్ వర్షన్ వర్షన్ 4. ఎందుకు మ్యాథ్లో వర్క్ అవ్వట్లేదు? అదన్నా లెట్ మీ ట్రై. ఇంటర్మీడియట్ ఒకసారి ట్రై చేసింది. అంటే సుడోతో కాకుండా ఎస్ఎస్హెచ్ ఫస్ట్తో ట్రై చేస్తే కృష్ణ. ఓకే. I tried it a long back maybe. Let me ask GPT itself. I don't know what I'm missing here. Just a condition. Mhm. Mhm. What I don't know. Something. Let me see the lecture. Maybe.
లినక్స్ టు లినక్స్ వర్క్ అవుతుంది, మ్యాక్ లో ఎందుకు వర్క్ అవ్వట్లేదు? మేబీ మ్యాక్ లో పర్మిషన్స్ ఎక్కడన్నా డిజేబుల్ చేస్తున్నా మ్యాక్ లో ఐ డోంట్ నో. దీనికి ఎక్స్ప్లిసిట్ గా సెట్టింగ్స్ అయిపోయి ప్రతిసారి అలో చేయాలి. మేబీ లెట్ మీ సీ హియర్. సెక్యూరిటీ ఇక్కడ కూడా ఏం రాలేదు. I don't know, but I'll try and I'll let you know. ఓకే, ప్రస్తుతానికి ఇది అర్థమైంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ దాకా? నో కృష్ణ. ఓకే, నేను ట్రై చేస్తాను. ట్రై చేసి మరీ చెప్తాను మ్యాక్ లో ఎందుకు వర్క్ అవ్వట్లేదు. ఐ డోంట్ నో, మేబీ ఐ థింక్ ఇట్స్ ఎ పర్మిషన్ ఇష్యూ. ఏదే పర్మిషన్ ఇష్యూ అయి ఉంటుంది కృష్ణ. మేబీ ఐ డోంట్ నో. Yeah. అంటే నేను ఇక్కడ ఇచ్చాను, బట్ ఎక్స్పోర్ట్ ఎఫర్ట్స్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, నేను డ్రాప్ అవుతున్నాను. నో ప్రాబ్లం. టైం ఫర్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్. హోలీ గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? I'm trying to move లేదు. stuck up there. యాక్చువల్లీ నేను మొబైల్లో లాగిన్ అయ్యాను, ల్యాప్టాప్ లేదు, వేరే Okay. ఫంక్షన్కి వచ్చాను. సో అందుకే ఓకే, నో ప్రాబ్లం. అంటే మనం సర్వర్ నుంచే